ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్స్కు దూసుకెళ్లింది. కీలక మ్యాచ్లో యూపీ వారియర్స్ను చిత్తు చేసి టైటిల్కు అడుగు దూరంలో నిలిచింది. బౌలింగ్లో డిక్లార్క్, బ్యాటింగ్లో హ్యారిస్, స్మృతి మంధానా మెరుపులు ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన యూపీ వారియర్స్ మెరుపు ఆరంభం లభించింది. ఓపెనర్లు దీప్తి శర్మ, మెగ్ లానింగ్ 8.1 ఓవర్లలోనే తొలి వికెట్కు 74 పరుగులు జోడించారు. ఈ నేపథ్యంలోనే దీప్తి శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా వెంటనే మెగ్ లానింగ్ కూడా అవుట్ అవ్వడంతో ఒక్కసారిగా యూపీ ఇన్నింగ్స్ గాడి తప్పింది. మిగిలిన వారిలో ఎవ్వరూ కూడా క్రీజులో నిలవలేకపోయారు. ఫలితంగా భారీ స్కోరు సాధిస్తుంది అనుకున్న యూపీ తక్కువ స్కోరుకే పరిమితమైంది. 20 ఓవర్లలో 143 పరుగులు చేసింది. డిక్లార్క్ 4 వికెట్లతో యూపీని దెబ్బతీయగా ఆల్రౌండర్ గ్రేస్ హ్యారిస్ 2 వికెట్లు పడగొట్టింది. అనుకున్న దానికంటే తక్కువ స్కోరుకే ప్రత్యర్థిని కట్టడి చేయడంతో ఆర్సీబీ ఫుల్ జోష్తో బ్యాటింగ్ ఆరంభించింది. ఓపెనర్లు ఇచ్చిన ఆరంభంతో తొలి వికెట్కు కేవలం 9.1 ఓవర్లలో 108 పరుగులు చేసింది. హ్యారిస్ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించింది. యూపీ వారియర్స్ పై బౌండరీలతో విరుచుకుపడింది. కేవలం 37 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 75 పరుగులు చేసింది. ఆమె అవుట్ అయిన తర్వాత స్మృతి మంధానా దూకుడుగా ఆడి ఆ మ్యాచ్ను ముగించింది. మంధానా కేవలం 27 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 రన్స్తో నాట్అవుట్గా నిలిచింది. ఆర్సీబీ 13.1 ఓవర్లలోనే టార్గెట్ను అందుకుంది. ఈ విజయంతో ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా బెంగళూరు ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ సీజన్లో 8 మ్యాచ్ల్లో ఆడిన ఆర్సీబీ 6 విజయాలు, 2 ఓటములతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ సాధించింది. ఇదిలా ఉంటే మిగిలిన జట్లకు ఒక్కో మ్యాచ్ మిగిలుండగా 3 జట్లు రేసులో నిలిచాయి.